రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి భారతదేశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృఢమైన నాయకత్వంపై ప్రశంసల వర్షం కురిపించారు. సెయింట్ పీటర్స్బర్గ్లో జరిగిన అంతర్జాతీయ ప్రపంచ వార్తా సంస్థల ప్రతినిధుల ప్రతిష్టాత్మక సమావేశంలో ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు. రష్యాతో సత్సంబంధాలను, వాణిజ్యాన్ని తగ్గించుకోవాలంటూ పాశ్చాత్య దేశాలు భారత్పై, పీఎం మోదీపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకురావడాన్ని పుతిన్ తీవ్రంగా తప్పుబట్టారు. ప్రధాని మోదీ ఎవరి ఒత్తిళ్లకు లొంగిపోయే రకం కాదని, ఆయన కేవలం తన దేశ జాతీయ ప్రయోజనాల ఆధారంగానే నిర్ణయాలు తీసుకుంటారని పుతిన్ కొనియాడారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్ ఒక గొప్ప దేశమని, రష్యాకు ఎప్పటికీ అత్యంత విశ్వసనీయమైన భాగస్వామని ఆయన స్పష్టం చేశారు. 2022లో రష్యా ఉక్రెయిన్ సంక్షోభం ప్రారంభమైన తర్వాత అమెరికా, ఐరోపా దేశాలు రష్యాపై కఠినమైన ఆర్థిక, దౌత్యపరమైన ఆంక్షలు విధించాయి. ప్రపంచంలోని అనేక దేశాలు అమెరికాకు భయపడి రష్యాతో వాణిజ్య బంధాలను తెంచుకున్నాయి. కానీ భారతదేశం మాత్రం తన స్వతంత్ర విదేశాంగ విధానాన్ని చాటుకుంటూ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచింది. పాశ్చాత్య దేశాల నుంచి తీవ్రమైన విమర్శలు, హెచ్చరికలు వ్యక్తమైనప్పటికీ దేశ ఇంధన భద్రతను, సామాన్య ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రష్యా నుంచి తక్కువ ధరకే లభించే క్రూడ్ ఆయిల్ను భారత్ పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంది. ఈ సాహసోపేత నిర్ణయాన్ని పుతిన్ ప్రత్యేకంగా అభినందించారు. భారత్కు తన దేశ ప్రయోజనాలు ఏంటో బాగా తెలుసని, అందుకే పాశ్చాత్య దేశాల బెదిరింపులు ఇక్కడ పారవని ఆయన తేల్చి చెప్పారు. ఈ సమావేశంలో పుతిన్ చేసిన వ్యాఖ్యల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న అంశం భారత్-అమెరికా సంబంధాలు. ప్రస్తుతం భారత్ అమెరికాతో వ్యూహాత్మక, ఆర్థిక, రక్షణ రంగాల్లో అత్యంత సన్నిహితంగా మెలుగుతోంది. అయితే దీనిపై రష్యాకు ఎలాంటి ఆందోళన, అభ్యంతరం లేదని పుతిన్ స్పష్టం చేశారు. ఒకే సమయంలో అటు అమెరికాతోనూ, ఇటు రష్యాతోనూ సమానంగా బలమైన, స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించగల అద్భుతమైన దౌత్య వ్యూహం, చాణక్య శక్తి ఒక్క భారతదేశానికి మాత్రమే సాధ్యమైందని ఆయన కొనియాడారు. పరోక్షంగా అమెరికా గుత్తాధిపత్యాన్ని టార్గెట్ చేస్తూ పుతిన్ చేసిన ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి.